వైసీపీ నేతల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉగాది తర్వాత లోకేష్ గారు సీఎం అవ్వబోతున్నారు అని అంటున్నారు. నిజం అంటారా వడిదంటారా? నిజమైతే మంచిదని నేను అనుకుంటున్నానండి. నిజం కావాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమానిగా చెప్తున్నాను. ఈ మాట ఎందుకంటున్నానంటే అది పక్కన వీరాభిమానం పక్కన పెట్టండి. అయితే ఆయన సమర్థుడా కాదా అన్న విషయాలుగా ఆలోచిస్తే కనుక లోకేష్ గారు అన్ని విధాలా కూడా సమర్థుడు. అన్ని విధాలా కూడా ఆయన మనం వైసీపీ వాళ్ళు ఒకప్పుడు పప్పు అని చాలా సార్లు ఎక్కిరిచ్చారు. అవునండి. మరి ఆయన ఇప్పుడు సీఎం అవుతున్నాడు అంటే వాళ్ళు తట్టుకోగలరంటారు? తట్టుకోగలగటం అంటేనండి పప్పు అని ఒకప్పుడు విమర్శించేవారు. కానీ ఆ పప్పు అనే ఎంత నిప్పుగా మారి ఒక మహాశక్తిగా మారాడు అన్నది జగన్మోహన్ రెడ్డి గారే చూశాడు. ఇంకా పేరు నాని ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడక్కలే. జగన్మోహన్ రెడ్డి గారే సుస్సు పోసే కొనిగాడికి వచ్చేసింది పప్పు విషయాన్ని చూసి. అటువంటిది అంటే రెడ్ బుక్ అనేది మనం ఏదో రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదని రకరకాలుగా వీళ్ళు వాగుతారు. కానీ వాగినా కానీ అదే రెడ్ బుక్కి ఎంత భయపడ్డారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ళన్నీ మేకపోతే గంభీర్యం అండి. అది పక్కన పెడితే లోకేష్ గారు కనుక నిజంగా ముఖ్యమంత్రి అయితే వాళ్ళ అపవాదు కానీ లేదా వాళ్ళ రూమర్లు కానీ అదే నిజమవ్వాలని కోరుకుంటున్నాను. నిజమైతే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం గొప్ప రాజకీయాలు చేయగలరు అనుకున్నాను. అంటే ఒకవేళ ఈయన లోకేష్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అయితే కేంద్ర రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుంటారు. లేదా దానికి ఒక 2-3 నెలలు ఆయన రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడుతూనే ఉన్నారు. కొంతకాలం ఒక 2-3 నెలలన్నా సరే ఆయన మనవలతోనూ హాయిగా గడిపి తర్వాత ఒక 2-3 నెలల తర్వాత ఆయన దేశ రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు లేదా పెట్టుబడులు లేదా కంపెనీలు ఇటువంటి తెచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేసి లోకేష్ గారికి పదవి అప్పచెప్పి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిగా కంటిన్యూ అవుతూ ఈ రాష్ట్రానికి ఎంతో సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే కూటమి ప్రభుత్వం ఉండిద్దంటారా ముఖ్యమంత్రిగా లోకేష్ గారు అయితే? ఉంటుందండి, కూటమి ప్రభుత్వం ఉంటుంది. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారితో కూడా నాకు ఇబ్బంది లేదనుకుంటున్నాను. ఈ మాట ఎందుకంటానంటే వాళ్ళ మధ్య ఎంత అన్యోన్యత ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. అంటే పదే మనం ఎంతోమంది రిఫ్ట్ చేద్దామని చూసినా అంటే ఇది పవన్ కళ్యాణ్ చూసా ఇప్పుడు రోజా అంటుంది నిన్న మొన్న వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకుని అమ్ముడిపోయి చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని ఏదో విధంగా రెచ్చగొట్టాలన్న ప్రయత్నం ఆ ఏడుపులు తప్ప అంతకంటే ఏం కదండి. వాళ్ళు ఎంత ఏడిసినా సరే వీళ్ళు ఎంత బలంగా ఉండాలో అంత బలంగానే ఉన్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని గురువుగా భావించే పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని బాబాయ్గా భావించే లోకేష్ గారు కానీ ఎంత గొప్పగా ఉన్నారనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత అనుబంధంగా ఉండేవాళ్ళు అలాగే ఉండాలండి. ఆ విధంగా ఒకవేళ లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే కనుక మన మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే కనుక పవన్ కళ్యాణ్ గారి సహకారం ఎంత ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలో చూసినా ఎవరు వైసీపీ వాళ్ళు లేకపోతే రకరకాల వాళ్ళు లేదా జనసేనలోనే కొంతమంది ఏమన్నా గొడవ పెట్టాలని చూసినా ఆ గొడవలు అయితే జరగవు. ఖచ్చితంగా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి సమర్థిస్తారు. అంటే ఎప్పుడు సహకారమేనా పవన్ కళ్యాణ్? అంటే సహకారం అని కాదండి. యాక్చువల్గా ఇంకోటి చెప్పిన మన పవన్ కళ్యాణ్ గారు సహకారమేనంటే ఆయనకి కొంత అనుభవం కోసం చూస్తున్నారు. అంటే ఇప్పటికిప్పుడు పగ్గాలు అప్పచెప్తే చేయలేరా అని కాదు, చేయగలరు. కానీ ఏంటంటే 5 సంవత్సరాలు ఊరుకుంటే అప్పుడు లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు వేరువేరుగా ఉంటారా లేదనేది తర్వాత నిర్ణయం. అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఏంటంటేనండి కేవలం అంటే బయట వాళ్ళు అనుకుంటారు సహకారమేనా అని. కానీ ఏంటంటే ఆయన ఆశయం ముఖ్యమంత్రి పదవి కాదు, ప్రజలకు సేవ చేయటం. ఆ విధంగా చూస్తే కనుక ఆయన ఎప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అనే కాదు, ఆయన మామూలు తన జేబులో డబ్బులు కూడా తీసి సహాయం చేసే గొప్ప మనిషి అన్నదే అందరికీ తెలిసిందే. ఆ విధంగా సహకారం చేస్తున్నా ఆయన ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆయన ఇంట్లో కూర్చుంటే మనం అన్యాదా భావించాలి కానీ అంతకంటే ఏం కాదు.